కూటమి వచ్చింది అట్లా గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? రైతుల పరిస్థితి అలా బతకాలనో సావాలనో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒక పోలంపల్లి డ్యామ్ అని ఒకటి ఉంది జగ్గపేట నియోజకవర్గంలో. దానికి గండి పడితే 2 సంవత్సరాలు ఎందుకు పిల్లడం మట్టి వేయలేదు. అక్కడే మైసమ్మ గండి ఉంది. ఆ మైసమ్మ గండి గతంలో జగన్ గవర్నమెంట్లో గండి పడితే 24 రోజుల్లో 38 గండ్లు పడ్డాయి. పెద్ద కాళ్ళకి అయితే తోకాళ్ళకి అయితే. ఈ మైసమ్మ గండి కాడ మొత్తం 38 గండ్లు కూడా 24వ రోజు పోసి నీళ్లు బారిచ్చి మొగలిపిస్తున్నాం జగన్ గారి గవర్నమెంట్లో లాస్ట్లో. ఆ తర్వాత మహానుభావుడు వచ్చాక గడ్డి మళ్ళీ అమ్మనే పడది. కానీ ఎప్పుడు పడదాయంటే ఆగస్టు నెలలో పడది. కానీ మళ్ళీ ఆగస్టు వచ్చిపోయింది. మరి 2 సంవత్సరాలు అయింది. 2 సార్లు వరద పొలాల్లోకి ఎక్కి పంట మునిగిపోయింది. పంట నష్టం అంటే ఒక ఆవును కొనుక్కుంటే 15,000, ఇంకొక ఆవును కొనుక్కుంటే 15,000. ఎవడు అన్నం తినట్లేదు, మీరు ఒరే అని చెప్పి ఎందుకు వేసారు అన్నాడు. ఇంకా మరి మహానుభావుడు అన్నం తినకపోయినా ఏం తిన్నా గడ్డే తిండ కదా. అన్నం తిన్నోళ్ళు వాడు అక్కడప్పుడు ఉండాలి కదా. అన్నం పక్కన పెడదామండి. అసలు బియ్యం లేకుండా ఏమైనా తయారవుతున్నాయా? ఏం లేవు కదా. మరి తెలికల్లోడో మరి మహానుభావుడు సీనియర్ అని చెప్పిండు. ఇప్పుడు కూడా ఏమంటాడు మాట్లాడి దేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు నేను ఒక్కనే, నాకంటే ముందు ఎవడో లేడు అని అంటాడు. కానీ మన జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఉంటాయి. మళ్ళీ సూపర్ 6 ఉంటుంది. ప్రతి ఆడవాళ్ళకి 15 ఎంతమంది ఉంటాన్ని 15 ఇస్తా చెప్పిండు. పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి మీ కోటిపోటీ 4, 5 కనండి, 6 కనండి 15 ఇస్తారని చెప్పిండు. అంతే సంగతి. గ్యాస్ బండలు సంవత్సరానికి 3 బండ్ల ఫ్రీ అన్నాడు. ఇక అది అయిపోయింది. ఇక ఊరే కట్టల కోసం కొట్టుకుంటుంటే తెలుగుదేశం వాళ్ళు ఆ లారీ తెచ్చుకో రోజు ఒక లారీ వస్తే చాలదు. వారానికి ఒక లారీ వస్తే ఆ లారీని పక్కదారి పట్టించి బ్లాక్ను పెట్టి పక్కన కొట్టుల్లో పెట్టి 270 రూపాయలు ముందు కట్ట తెచ్చిపోయి 350 నుంచి 600 రూపాయలు అమ్ముతున్నారు. అంతకంటే దారుణం లేదు. ఇంకొకటి మాకు ఓటేసిన వాడికి ఇబ్బంది కట్ట అయితే మేము ఇయ్యం అన్నారు. అదే చంద్రబాబు నాయుడు 99లో అదే చంద్రబాబు నాయుడు ఇదే చేసిండు. శవం రాజారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి 600 మందిని నరికించాడు. కానీ సున్నా చుట్టి జనం ఇంటికి రాజాడు ముఖ్యమంత్రి కాడు సినిమాలో యాక్షన్ చేసుకోమను ఆయన కోరి తీరిద్దే చెప్పిండు. అది లేదు. మొన్న 2014 వెళ్ళడానికి సీనియర్ని ఎంతమంది రైతులు ఉంటే అంతమంది, ఎంత లోన్ ఉంటే అంత లోను, ఎన్ని లక్షల వేల కోట్లైనా ఒక్క రూపాయలు తీసేయకుండా ఏ లోన్కి ఇది లేకుండా నిబంధన లేకుండా పూర్తి రుణమాఫీ చెప్పిండు. కానీ ఒకసారి వేసిండు, రెండోసారి వేసిండు. అది చిన్నదైనా 5 సార్లు అన్నాడు. 2 సార్లు వేసిండు. ఈ వడ్డీకి చాలేదు. ఎక్కొట్టి తగ్గిండు పత్తా లేకుండా. జగన్ గారు ఉన్నప్పుడే చాలా బాగుందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పరమర్థంగా ఉంది. ఎందుకంటే ముందు ప్రజలకు చేయాల్సిన పనులు చేయకుండా జనాల్ని ఎలా నాశనం చేయాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన అయితే ఎవరికీ లేదు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఒకరికి 3 ఉన్నాము, పోటీలుగా మేము పోటీ చేసాము ఒక్కడి మీద అని అనుకోవడం కాదు. అది కాదు, ప్రజలకి న్యాయం చేసేది ఏంటంటే ప్రజలకి ఏం కావాలో వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని తీర్చేవాడు నాయకుడు అవుతాడు. అలాంటిది కూటమి ప్రభుత్వంలో గెలవంగానే అది నాయకత్వం అవదు. ఒకళ్ళ మీద దాడులు చేయడం, ఇట్లా ప్రభుత్వాల మీద ఒకళ్ళకి పోటీలు చేసి అందరిని తీసుకెళ్లి జైల్లో వేయడం అది ప్రభుత్వం పాలన అనరు ఎవరు కూడా. జగన్ గారు ఎప్పుడు కూడా అలాంటి పాలన చేయలేదు. అలాంటి ప్రభుత్వం కూడా ఎక్కడ నడపలేదు కూడా ఆయన ఉన్న ప్రభుత్వంలో. ఈరోజు ఈ జనాన్ని చూసైనా ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి బుద్ధన్న రావాలా. ఆ 2 వచ్చినప్పుడే ఎక్కడ ఏం చేయవసలా. పిల్లలు ఫీజు రిమర్మెంటు అదొకటి ఇచ్చి అమ్మఒడిలు వేయవసలా. పిల్లలు కాలేజ్ చదివాలి ఫీజు రిమర్మెంట్లు వేయమనండి. ముందు పిల్లలు ఎగ్జాములు రాయట్లా. ఏమవుతున్నారు పిల్లలు? 17 కాలేజీలు కట్టాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడ న్యాయం జరుగుతుందయ్యా ఆడపిల్లలకి? పెట్టాడా? ఒక పిల్లలు ఇంట్లో 5-6 పిల్లలు ఉన్నారు. కాలేజీ పిల్లలు చదివేయాలంటే ఎంత ఇదిగుంది. జగన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లకి ప్రభుత్వం వేశాడు. కాలేజీ ఫీజులు కట్టాడు. మా పాటు లేబర్లకి జగన్ చేశాడు. ఏం చేశాడు? ఫ్రీ బస్ పెడితే సరిపోయిందా? ఫ్రీ బస్ దేనికంటే ఉపయోగం? గీతలు కాసుకున్న వాళ్ళకి, అక్కడ తిరిగే వాళ్ళకి దేని ఫ్రీ బస్సు దేని పెట్టిండు? ఎవరు పెట్టాలి ఫ్రీ బస్సు? ఏదోనే ఆటోలు మేము బాగాలేవా? డబ్బులు బస్సులు పెట్టుకోలేవా? జనాన్ని ప్రభుత్వాన్ని బాగా చేయడమా? హెల్త్ వెతికి కాదు మా మరి ఏంటి జగన్ అసలు ఏం చేయలేదు. నేను వచ్చిన అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి ప్రజలు చూపించారు. జగన్
ఈ గడిచిన 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ జంగిల్ రాజ్యం నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం. ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేవలం ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగ పితామహుడు ఉన్నారు. ఎవరో తెలుసా ఆయన? నారా లోకేష్ గారు. వాళ్ళందరూ కలిసి ఒక జంగిల్ రాజ్యంలాగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో అయినా కానీ 100 హామీలు ఇచ్చి దాంట్లో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. అవన్నీ కూడా ఏమీ కూడా నెరవేర్చకపోగా ఎవరైనా కానీ ప్రశ్నిస్తే వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేయటం, వాళ్ళని ఇలా దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఇలాగా పోలీసు వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఈరోజు ఒక జంగిల్ రాజ్యంలాగా ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కానివ్వండి, ప్రజా పరిపాలన కానీ జరగట్లేదు. అదే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు వైద్య రంగాన్ని కానీ, విద్యారంగాన్ని కానీ, వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, ప్రతి రంగంలో కూడా ఆయన మార్పును చూపించుకున్నారు. ఈరోజు 100 హామీలు చెప్పి ఈరోజు సూపర్ 6, సూపర్ 7 ఏమో కానీ ఈ రాష్ట్రంలో సూపర్ 7, సూపర్ 8 ఆ కూటమి ప్రభుత్వానికి బాగా అమలవుతూ ఉంది. అవి ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు కొట్టించడం, ప్రతిపక్ష పార్టీలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులను ధ్వంసం చేయడం, ఇవి మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తగిన మూల్యం చెల్లించాల్సిందే. చాలా హ్యాపీ అన్న, టచ్ చేసాము. ఫస్ట్ టైం జగన్ అన్న టచ్ చేసాము. ఇంత దగ్గరగా చూడడం చాలా మంచిగా, చాలా హ్యాపీగా అనిపించింది అన్న. జనాలు రాలేదన్నారు కొంతమంది. అన్న వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారన్న, చూస్తున్నావు కన్నా నువ్వే జనాలు ఎలా వస్తున్నారు. జగన్ అన్న బ్రాండ్ అసలు తగ్గేదే లేదు. జై వైసీపీ. ఏంటి అసలు మీకు చూస్తున్నారు దాంట్లో సంతోషానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు జగన్ ఎందుకు అంత అంటేనే సంతోషం అన్న, జగన్ అన్న అంటేనే సంతోషం. జగన్ అంత పర్టికులర్ గా చూడడానికి కారణం ఏంటి అసలు? ఆయన చేసే మంచి అన్న, చాలా మంచోడు అన్న, చాలా మంచి చేశాడు. ఆయన చేసినట్టు ఎవరన్నా చేశారా అన్న? మరి ఎందుకని 11 సీట్లు మరి ఎందుకు? 11 సీట్లు అంటే ఇంకా ఏదో చేశారు కన్నా, మీకు తెలిసిందే, జనానికి తెలిసిందే. మీరు కొత్తగా ఆడడం అది కరెక్ట్ కాదు, మేము చెప్తే బాగోదు. ఈసారి ఎలా పడతా అంటారు 2029లో? ఈసారి గెలుస్తున్నాం, చూపిస్తున్నాం. రమేష్ గారి ఇంటి మీద దాడి కానీ పెట్రోల్ బాంబులు కూడా వేశారు. అంతే సరే అయినా అంత భయపడకుండా కార్యకర్త బయటకు వచ్చి ఎంత ఓపెన్ గా మాట్లాడడానికి కానీ జగన్ అన్న ఇచ్చిన ధైర్యం అన్నది. జగన్ అంటేనే ధైర్యం, ఆయన ఉన్నాడంటే నాకు ధైర్యం అన్నది. ఆయన ఇచ్చే ధైర్యం ముందు ఎవడు ఎన్ని చేసినా కానీ పనికిరావు. ఎవడు ఎన్ని అన్యాయాలు చేసినా, ఏమి చేసినా, ఎన్ని దాడులు చేసినా కానీ జగన్ అన్న ఉంటే చాలా అండగా.